ఆడియో విజువలైజేషన్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఒక ఆడియో క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా అండ్ ఫ్యూజన్ కంపోజిషన్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. నెక్స్ట్ 2 బ్యాక్గ్రౌండ్స్ అనేది తీసుకుంటున్నా అండ్ ఈ రెండింటిని లింక్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మెర్జ్ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మెర్జ్ నోడ్ ని అవుట్పుట్ నోడ్ కనెక్ట్ చేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ కి చేంజ్ చేస్తాను. రెక్టాంగిల్ నోడ్ ని యాడ్ చేస్తున్నా. రెక్టాంగిల్ నోడ్ ని ఒక బార్ లాగా దాని సైజ్ ని డిక్రీజ్ చేస్తున్నా అండ్ దాని కార్నర్ రేడియస్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ షిఫ్ట్ స్పేస్ బార్ డూప్లికేట్ యాడ్. డూప్లికేట్ నోడ్ మీద క్లిక్ చేసి కాపీస్ 20 అని ఇస్తున్నా. సెంటర్ వచ్చేసి మూవ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీటి యానిమేషన్ విషయానికి వస్తే రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ హైట్ అని ఉంది కదా, సో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మోడిఫై విత్ మీడియా ఎక్స్ట్రాక్టర్ అనాలి. నెక్స్ట్ మోడిఫైయర్స్ లోకి వెళ్ళేసి ఫైల్ ని బ్రౌజ్ చేస్తున్నా. డౌన్లోడ్ రిజల్ట్ కర్వ్ వచ్చేసి 0.1, కంబైన్ ఈవెంట్స్ వచ్చేసి సమ్, టైమ్ ఆఫ్ సెట్ వచ్చేసి 0.1 సెలెక్ట్ చేయాలి. ఓకే.